ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా. ఓట్లు మనవే, సీట్లు మనవే. మాన్య శ్రీ కాంశీరామ్ గారు చెప్పినట్లుగా మన ఓట్లు మనం వేసుకోపోవడం వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతం రాజకీయ రంగంలో బీసీల వాటా మన లెక్కలు మనకే తెలియకపోతే ఎదుటివారు మనల్ని లెక్క చేయరు. బీసీల వాటా మెక్కుతున్నదెవరు? 1951 నుంచే బీసీలు నిరంతరంగా కులగణన కోసం డిమాండ్ చేస్తున్న పాలకులు నేటికీ పట్టించుకోవడం లేదు. ఎందుకంటే నిజమైన లెక్కలు బయటకు వస్తే వారి పెత్తనం, ఆధిపత్యం నిలవదన్న భయం వారిలో మొదటి నుంచి ఉంది. కాబట్టి 2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి ప్రభుత్వం కులాల లెక్కలు సేకరించింది. కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ ఆ గణాంకాలను ఇప్పటికీ ఒక ప్రామాణికంగా పరిగణించవచ్చు. అయితే ఈ గణాంకాలను అధికారికంగా ప్రకటించలేదు. మతాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీల లెక్కలను ఎన్టీఆర్ హెచ్ఆర్డీ వెబ్సైట్లో ఉంచినా ఇటీవల 2025 ఫిబ్రవరిలో వాటిని తొలగించారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఈ లెక్కలు వేర్వేరుగా ప్రభుత్వ విభాగాలకు పంపించి ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగించమని ఆదేశించారు. అలా సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ వివరాలు చెప్పబడ్డాయి. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసినప్పటికీ కులాల వారీగా గణాంకాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు 61%, 10% ముస్లింలను కలుపుకొని కాగా 2025 సంవత్సరం విడుదలైన కుల సర్వే గణాంకాల ప్రకారం హిందూ బీసీలు 46.23%, ముస్లిం బీసీలు 10.3% కలిపి 56.26% ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు తెలిపింది. కానీ బహిరంగపరచలేదు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గణాంక వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ మొత్తం జనాభా 3,63,37,106 మంది ఉండగా అందులో హిందూ జనాభా 3,10,83,450 మంది ఉన్నారు. ఎస్సీ జనాభా 63,60,158 మంది ఉన్నారు. ఎస్టీ జనాభా 36,02,288 మంది ఉన్నారు. హిందూ బీసీ జనాభా 1,76,66,106 మంది ఉన్నారు. హిందూ ఓసీ జనాభా 34,54,898 మంది ఉన్నారు. ముస్లింలు 46,25,062 మంది ఉన్నారు. క్రిస్టియన్లు 4,48,128 మంది ఉన్నారు. సిక్కులు 56,191 మంది ఉన్నారు. బుద్ధులు 18,430 మంది ఉన్నారు. జైన్లు 23,569 మంది ఉన్నారు. ఇతరులు 82,276 మంది ఉన్నారు. తెలంగాణ శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యుల కులాల విశ్లేషణ 1952 నుంచి 2023 వరకు ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఎన్నికలు 16 సార్లు జరిగాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు 1741. న్యాయబద్ధంగా బీసీల జనాభా దామాషా ప్రకారం రావాల్సిన సీట్లు 847, కానీ వచ్చినవి 277. నష్టపోయిన సీట్లు 570. అగ్రకులాలకు లాభం జరిగింది, బీసీలకు భారీ నష్టం జరిగింది.